సడన్గా జైలు పునాదులు అదరెను. భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు జైలు పునాదులు అదరి తలుపులు తెరుచుకున్నాయి. అయితే ప్రియులారా, ఆ జైలు అధికారి ఆఫీసర్ ఆ జైలు పునాదులు అదరడము, భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడము, ఆ ప్రాంతం అంతా భయభ్రాంతులకు గురి కావడము, అవన్నీ అబ్జర్వ్ చేసి గమనించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, ఆ ఖైదీలందరూ వెళ్ళిపోయారు, ఖైదీలందరూ పారిపోయారు, సో నేనేమి చేయలేను, నేను అసమర్థుడును అని నన్ను పై అధికారులు శిక్షిస్తారు అనేటువంటి మనస్తాపానికి గురైనటువంటి ఆ జైలు అధికారి సూసైడ్ చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన కత్తితో తానే చంపుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ప్రియులారా, ఆశ్చర్యమైనటువంటి కార్యము, అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆ సమయంలో అక్కడ పౌలు, శీలయు అనేటువంటి గొప్ప సేవకులు ఆ జైలులో ఉన్నారు. సేవకులు ఉన్న చోట మరణాలు ఆపుతాడు దేవుడు. సేవకులు ఉన్న చోట ఆత్మహత్యలు ఆపబడతాయి అనే దానికి నిదర్శనమే ఈ అద్భుతమైనటువంటి సంఘటన. ఆ జైలు అధికారి చంపుకోవడానికి ఇష్టపడినప్పుడు, చంపుకోవడానికి డిసైడ్ అయినప్పుడు పౌలు అంటున్నాడు, అయ్యా మేమందరము ఎక్కడే ఉన్నాము, ఎవరూ తప్పించుకోలేదు, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు, అందరూ ఇక్కడే ఉన్నారు, క్షేమంగా ఉన్నారని చెప్పినప్పుడు ఆ జైలు అధికారి ఆశ్చర్యానికి గురయ్యాడు. దొంగలు, ఖైదీలు పారిపోయారు అని డిసైడ్ అయినటువంటి అతను వారందరూ అక్కడే ఉన్నారనేటువంటి సంఘటన తెలుసుకుని అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, పౌలు శీలతో అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నిజమే, మంచి సేవకుడు ఉన్న చోట ఆత్మహత్యలు ఆగిపోతాయి. మంచి సేవకులు ఆరాధన చేసినటువంటి ఆ స్థలాల అన్నీ కూడా క్రీస్తు ఆత్మలుగా దేవుడు రక్షిస్తాడనేకులను జైలు అధికారులు అందరూ విన్నారు. ఆ రోజు జైలు అధికారి అంటున్నాడు, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఇంకేం వినలేదు వాక్యం, ఆ రక్షణ వాక్యం వినలేదు. ఎన్నోసార్లు వాక్యం విని రక్షణ లేనటువంటి బ్రతుకులు మనం బ్రతుకుచున్నాం. కానీ ఎలాంటి వాక్యం విననటువంటి ఆ జైలు అధికారి రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ఒక శ్రేష్టమైనటువంటి క్వశ్చన్ పౌలు శీలను అడుగుతున్నాడు. అప్పుడు పౌలు శీలయో అద్భుతమైనటువంటి ఆత్మ కార్యాన్ని జరిగించుటకు ఇష్టపడ్డారు. పౌలు శీలతో అంటున్నాడు, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటి వారిని కూడా రక్షణలోకి తీసుకురావాలి అని ఆ రాత్రి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి వారందరికీ సువార్తను వినిపించి ఆ ఇంటి మెంబర్స్, అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఆ రాత్రి బాప్తిసం తీసుకున్నారు అని రాయబడి ఉంది. రాత్రులు బాప్తిసం ఇచ్చారు సేవకులు. నిజమే ప్రియులారా, రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు ఎక్కడ ఎలా భయంకరమైన విషాద సంఘటనలు చోటు చేసుకుంటాయో, చీకటి ఛాయలు అలుముకుంటాయో మనకు తెలియదు. కాబట్టి మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమనేటువంటి సామెత చొప్పున, ఆ మాట చొప్పున ఆ రాత్రి జైలు అధికారి మరియు ఆ కుటుంబీకులు అందరూ కూడా రక్షణ పొందారు. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం దేవుడు సేవకులు ఉన్న చోట జరిగిస్తాడు. నిజమే ప్రియులారా, దేవుని ఆత్మతో మనం రక్షించబడి పనిచేస్తే, దేవుని ఆత్మతో నడిపించబడుతూ పనిచేస్తూ ఉంటే దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. ఆత్మహత్యలు ఆపుతాడు. ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుందామని, ఈ రోగాన్ని నేను భరించలేను, ఈ అప్పులు నేను భరించలేను, కుటుంబ సమస్యలు భరించలేను అని ఎన్నోసార్లు నువ్వు నీ జీవితంలో కృంగిపోయావేమో, దేవుడు నీ కోసమే ఈ వాక్యం, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆత్మహత్యలు ఆపివేసే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీ స్థితిగతులన్నీ మార్చే దేవుడు, అప్పుల సమస్య నుంచి విడిపించే దేవుడు, కుటుంబాల్లో సమాధాన్ని, శాంతిని ఇచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఒక్కసారి దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ కుటుంబంలో శాపము ఇరిసివేసే దేవుడు నీ కుటుంబాన్ని రక్షించగలడు.